నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. అయితే మనం చాలా కేసుల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులను పోలీసులు అరెస్టు చేస్తూ ఉంటారు. అరెస్టు చేయడానికి అరెస్టు గ్రౌండ్స్ అనేటువంటి కొన్ని వాటిని పోలీసులు చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అరెస్టు గ్రౌండ్స్ కూడా చెప్పరు. కానీ ఈ అరెస్టు గ్రౌండ్స్కు సంబంధించి కేరళ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా అరెస్టుకు ఉన్నటువంటి కారణాలను ఖచ్చితంగా చదివి వినిపించడం కాదు, ఏదో నోటి మాటకు చెప్పడం కాదు, ఖచ్చితంగా లిఖితపూర్వకంగా నిందితుడికి అందించాల్సిందే అనేటువంటి విషయాన్ని కేరళ హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చింది. ఆ కేసులో అంటే లిఖితపూర్వకంగా ఈ ఏదైతే అరెస్ట్ గ్రౌండ్స్ ఇవ్వని కారణంగా ఆ నిందితునికి రిమాండ్ను రిజెక్ట్ చేసి బెయిల్ కూడా ఇచ్చినటువంటి సంఘటన ఈ కేసు ద్వారా తెలిసింది. సో ఓవరాల్గా అంటే కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి మళ్ళీ ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఆ నిందితునికి ఈ సమాచారం ఇవ్వాల్సిందే. అంటే ఏదో చదివి వినిపించడం కానివ్వండి, లేదంటే నోటి మాటగా చెప్పడం కాకుండా ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేశాము అనేటువంటి రీజన్స్ ఖచ్చితంగా ఆ నిందితునికి ఇవ్వాలి. సో ఆ నిందితునికి ఇవ్వడమే కాదు, నిందితుడి తరపున ఉండేటువంటి బంధువులకు కూడా లేదంటే అతని స్నేహితులకు కూడా ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండేటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. సో ఎందుకు అంటే ఆ లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాచారం అంటే ఏదైతే ఎందుకు అరెస్ట్ గ్రౌండ్స్ ఉంటాయో సో ఆ అరెస్ట్ గ్రౌండ్స్ను బట్టే అతను న్యాయ సలహాలు పొందేటువంటి అంటే న్యాయం కోర్టులో అతను వాదించుకునేటువంటి అవకాశం, అంటే అతని తరపున ఒక లాయర్ని పెట్టుకొని సో ఆ లాయర్ తరపున ఈ కారణాలతో తను అరెస్ట్ చేశారు, సో ఇవి కరెక్ట్ అయినవి కాదు, సో మొదలైనటువంటి విచారణ అంటే మొదలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసేటువంటి అవకాశం కూడా అతనికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఖచ్చితంగా అరెస్ట్ గ్రౌండ్స్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కేరళ హైకోర్టు ఇక్కడ ఒకసారి ఖచ్చితంగా చెప్పింది. అయితే కేవలం లిఖితపూర్వకంగా ఇవ్వాలి అన్నారు కాబట్టి ఏదో ఇంగ్లీష్ భాషలోనో లేదంటే హిందీ భాషలోనో సో అంటే నిందితుడికి అర్థం కాని భాషలో ఇవ్వాల్సినటువంటి అవసరం కాదు. ఖచ్చితంగా నిందితుడికి అర్థమయ్యేటువంటి భాషలోనే సో ఎందుకు అరెస్టు చేశాము అనేటువంటి విషయాలను ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అంటే కొన్ని సమయాల్లో అరెస్టు చేసిన వెంటనే దీనికి సంబంధించి అంటే ఈ అరెస్టు చేసిన వెంటనే అరెస్టు గ్రౌండ్స్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు. సో అలాంటప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా రిమాండ్ కోసం పోలీసులు నిందితుడిని ప్రవేశపెడతారు. కాబట్టి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడానికి కనీసం 2 గంటల ముందైనా ఈ సమాచారాన్ని ఆ నిందితునికి ఇవ్వాలి, లేదంటే బంధువులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, నిందితులకు కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది, అంటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా ఇలా జరుగుతుంది అంటే ఈ నియమాల ప్రకారం ఈ నిబంధనల ప్రకారం జరిగితేనే సో ఆ అరెస్టు రాజ్యాంగబద్ధంగా జరిగినట్టుగా కూడా భావించాలి, లేదంటే ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి ఇది ఒక చట్టవిరుద్ధమైనటువంటి అరెస్టుగా కోర్టులు భావిస్తాయి. సో అక్కడ రిమాండ్ రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అంతేకాకుండా బెయిల్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే లిఖితపూర్వకంగా ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే కొన్నిసార్లు పోలీసులు లిఖితపూర్వకంగా ఇవ్వరు, లిఖితపూర్వకంగానే ఇవ్వకుండానే సో మెజిస్ట్రేట్ ముందు అతన్ని రిమాండ్ కోసం ప్రవేశపెడుతూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా మెజిస్ట్రేట్ లిఖితపూర్వకంగా ఇచ్చారా లేదా అనేటువంటి విషయాలను ఖచ్చితంగా పరిశీలిస్తారు. ఒకవేళ లిఖితపూర్వకంగా ఇవ్వలేదు అంటే మాత్రం ఆ గ్రౌండ్స్ పైన ఆ రిమాండ్ను రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం పోలీసులు చెప్పినటువంటి మాటలే విని పోలీసులు చెప్పినటువంటి ఏదైతే రీజన్సే ఉంటాయో సో అంటే జనరల్గా చెప్పేటువంటి రీజన్స్ ఉంటాయో వాటినే విని మాత్రమే పోలీసులు చెప్పేటువంటి విషయాలను విని మాత్రమే ఈ మెజిస్ట్రేట్ ఈ రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం అంటే రిమాండ్కు ఈ నిందితుని ఇవ్వడం అనేది జరగదు. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి నిబంధనలు పాటించాలి, అంటే రాసి ఇవ్వడం కానివ్వండి, సో రకరకాల అంటే ఆర్టికల్ ఏదైతే 22 ప్రకారం కానివ్వండి, లేదంటే BNSS సెక్షన్ 47లో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమికమైనటువంటి హక్కులు ఉంటాయి అంటే ఎవరికైతే అరెస్టు చేయబడతారో లేదంటే ఎవరైతే పోలీసుల నిర్బంధంలో ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 22లో ఉన్నాయి, అంతేకాకుండా BNSSలోని సెక్షన్ 47లో కూడా ఉన్నాయి. సో వీటి ప్రకారం అరెస్టు జరిగితేనే పోలీసులు కూడా అంటే మెజిస్ట్రేట్ కూడా ఈ రిమాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే రిమాండ్ని కూడా రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఓవరాల్గా ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలి, లేదంటే అరెస్టు చేసినా కూడా పోలీసులు ఒకవేళ అరెస్టు చేసి రిమాండ్ తీసుకెళ్లేటువంటి సమయంలో అంటే రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి సందర్భంలో కూడా ఈ ఏదైతే రిమాండ్ను రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, నిందితులకు బెయిల్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సో వెంటనే రిలీజ్ చేయాలని కూడా మెజిస్ట్రేట్ అయితే పోలీసులు ఆదేశిస్తారు. ముఖ్యంగా ఇక్కడైతే సెక్షన్ 41 సంబంధించిన CRPC నోటీసులు ఇవ్వమని లేదంటే సొంత పూచీకత్తు పైన వెంటనే ఆ నిందితుని రిలీజ్ చేయాలని కూడా మెజిస్ట్రేట్ అయితే ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. అసలు ఎందుకు లిఖితపూర్వకంగా ఈ నిందితులకు ఈ గ్రౌండ్స్ అంటే అరెస్ట్ గ్రౌండ్స్ ఎందుకు ఇవ్వాలి అంటే ఎందుకు నిందితుని అరెస్ట్ చేశారు,
ఏ కారణాలతో అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. సో ఈ రకాలైనటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకవేళ నిందితునికి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఆయన కోర్టులో అతని తరపున లాయర్కి చెప్పి దాన్ని బట్టి ఆయన ఆర్గ్యుమెంట్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లిఖితపూర్వకమైనటువంటి ఈ ఏవైతే అరెస్ట్ గ్రౌండ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఇవ్వాలని కూడా చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు పోలీసులు అంటే జనరల్గా నోటి మాట ద్వారా ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత వేరే రకాలైనటువంటి మాటలు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే అంటే పోలీసులు మాట మార్చకుండా ఉండాలి అంటే సో ఇలాంటి లిఖితపూర్వకమైనటువంటి పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఒక రుజువులాగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అంటే తప్పుడు కారణాలతో తమను అరెస్ట్ చేశారు నిందితులు వాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. త్వరితగతిన బెయిల్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కారణాల సమయంలో అంటే ఈ కారణాల కారణంగా ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఇదే కాకుండా రిమాండ్ విచారణ సందర్భంలో కూడా పోలీసులు చెప్పినటువంటి రీజన్స్ తప్పు, వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ అన్నీ కూడా సరైన కావు అని చెప్పడానికి కూడా ఒక పత్రం ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు లిఖితపూర్వకంగా రాసి ఇస్తారు కాబట్టి ఒక పత్రం ఉంటుంది. సో ఆ పత్రం ఆధారంగా తమ వాదనలు వినిపించి తమ ఏదైతే అరెస్ట్ అనేది అక్రమాన్ని కూడా నిందితులు వాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అరెస్టు అనేటువంటి గ్రౌండ్స్ ఖచ్చితంగా రిటర్న్లా ఇవ్వాలి. సో రిటర్న్ ద్వారా ఇవ్వడం అనేది సో ఎవరైతే అరెస్టు కాబడతారో లేదంటే నిర్బంధంలో ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులని కూడా రకరకాల జడ్జ్మెంట్స్ ద్వారా కూడా తెలుస్తున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది అరెస్టు మెమో, అరెస్ట్ గ్రౌండ్స్ రెండు కూడా ఒకటే అనేటువంటి భావించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అరెస్టు మెమో అనేది సో దాంట్లో ఏ వ్యక్తిని ఎందుకు అంటే ఏ సమయంలో ఎక్కడ అరెస్ట్ చేశాము, ఎవరు అంటే ఏ అధికారి అరెస్టు చేశారు, సో అక్కడ దానికి సంబంధించిన అరెస్టు సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి సంతకము, అంతేకాకుండా నిందితునికి సంబంధించినటువంటి సంతకం అంటే అరెస్టు ఈ టైంలో నన్ను చేశారు అని ధృవీకరించుకోవడానికి ఒక అరెస్టు మెమోలో ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. కానీ అరెస్టు గ్రౌండ్స్లో ఇలాంటి వివరాలు ఉండవు. కేవలం ఏ కారణాలతో అరెస్టు చేశారు, కేవలం సెక్షన్లే కాకుండా లిఖితపూర్వకంగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ కారణాలతో అంటే ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి, సో ఎందుకు ఏ రీజన్స్తో అరెస్ట్ చేశాము అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ అరెస్ట్ ఆఫ్ గ్రౌండ్స్లో ఉంటాయి. కాబట్టి సో అరెస్టు మెమో అనేది అరెస్ట్ గ్రౌండ్స్ అనే రెండు కూడా సపరేటు. అరెస్టు మెమోలో కూడా ఖచ్చితంగా మనం సంతకం చేసే అంటే నిందితుడు సంతకం చేసేటప్పుడు తనకు లిఖితపూర్వకంగా ఈ అరెస్ట్ గ్రౌండ్స్కు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారా లేదా, దానికి సంబంధించినటువంటి పాయింట్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోవాలి. విషయాన్ని చెక్ చేసుకున్నటువంటి అనంతరమే దానిపైన సంతకం పెట్టాలి. ఒకవేళ తనకు ఏదైతే రిటర్న్లో ఇలాంటి సమాచారం ఇవ్వలేదు అనేటువంటి విషయం అతనికి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ మెమో పైన అంటే అరెస్ట్ మెమో పైన ఒక నోట్లో ఖచ్చితంగా రాయించుకోవాలి. తనకు సంబంధించినటువంటి అరెస్ట్ గ్రౌండ్స్ పోలీసులు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం దీనిపైన సంతకం పెట్టాలి. ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ కోసం పోలీసులు తమని తీసుకొచ్చినప్పుడు సో ఇలాంటి కారణాలన్నీ చూపి అంటే ఒక ఎవిడెన్స్ ద్వారా అంటే ఒక పత్రం ద్వారా తనకు పోలీసులు చెప్పలేదు అంటే అరెస్ట్ గ్రౌండ్స్ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ ఒక పత్రం ద్వారా రుజువు చేయొచ్చు. సో ఈ కారణాలతో సో ఈ పాయింట్స్లో ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్లు కూడా నిందితులకు పనికొస్తాయి. సో ఖచ్చితంగా అరెస్టుకు సంబంధించినటువంటి గ్రౌండ్స్ ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలి. లిఖితపూర్వకంగానే ఇవ్వడం కాకుండా ఆ నిందితునికి ఖచ్చితంగా అర్థమయ్యేటువంటి భాషలోనే ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏదైతే నిందితులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులను కూడా కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. సో ఓవరాల్గా అయితే ఖచ్చితంగా పోలీసులు ఏదో నోటిమాటగా చెప్పడం కానివ్వండి లేదంటే చదివి వినిపించడం అనేటువంటి విషయాలు అంటే అరెస్ట్ గ్రౌండ్స్కి సంబంధించినటువంటి చదివి వినిపించడం లాంటి విషయాలు సో కోర్టు ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటే రిమాండ్ సమయంలో మెజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోడు. ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వాటిని రిటర్న్గా రాసిస్తే మాత్రమే ఏదైతే అరెస్ట్ ఉంటుందో అది లీగల్ అవుతుంది, లేదంటే ఆ అరెస్ట్ అనేది చట్టవిరుద్ధం అవుతుంది అనేటువంటి విషయాన్ని కేరళ హైకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా మరొకసారి చెప్పింది. సో దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కూడా పంకజ్ బన్సల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో కూడా ఇదే విషయాన్ని ఖచ్చితంగా చెప్పిందని కూడా ఓవరాల్గా అయితే మనం ఈ జడ్జ్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు.